శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి వాటికి ఆదాము పేరు పెట్టాలని దేవుడు ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో ఆ పేరు దానికి కలిగిందట. ఇది సింహం, ఇది గొర్రెపిల్ల, ఇది కాకి, ఇది నక్క, ఇది పావురం, ఇలా అన్నిటికీ కూడా ఆదాము పేరు పెట్టేశాడు. పిల్లలారా గమనించండి, పేరు వ్యక్తిత్వమును లక్షణమును తెలియజేస్తుంది. అంటే ఆదాము సింహము అని పేరు పెట్టగానే పేరుకు తగ్గ గాంభీర్యంతో ఆ వ్యక్తిత్వం ప్రవర్తనతో నింపబడింది. గొర్రెపిల్ల అనగానే అది ఒక సాధువైన మృదువైన స్వభావంతో నింపబడింది. ఇది నక్క అని ఆదాము పేరు పెట్టగానే అది నక్క లక్షణములతో నింపబడింది. ఇలా అన్నిటికీ కూడా పేర్లు పెట్టాలని దేవుడు ఆదామును జంతువులను అన్నిటి కూడా పిలిపించాడు. పిల్లలు గమనించండి, ఆదాము వాటికి తన నోటితో ఏ పేరు పెట్టాడో దానికి దేవుడు స్థిరపరిచాడు. వాటి పేర్లు దేవుడు మార్చలేదు. ప్రియులారా, ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏ పేరు పెట్టుకుంటున్నావో అవే పేర్లు నీకు కలుగుతాయి. రక్షింపబడిన విశ్వాసిగా దేవుడు నీ నోటికి అంత శక్తి ఇచ్చాడు. విశ్వాసముతో నీ నోటితో ఏం పలుకుతావో అవే లక్షణాలు నీ జీవితంలో కూడా చూస్తావు. ఈరోజు ప్రభు నాకు విజయం ఇస్తాడు అని నమ్మినట్లయితే అది అలాగే జరుగుతుంది. అవును, ఏ పేరు పెట్టావో ఆ పేరే దానికి కలిగింది కదా. అలాగే దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, స్థిరమైన మనసు కలుగజేస్తాడు. ఈరోజు నా బిడ్డల పరిస్థితి మారుతుంది, నా భార్య మారుతుంది, నా బ్రతుకులన్నీ మారుతాయి, నా వ్యాధి వేదనంతా కూడా పోతుంది. ఈరోజు నుండి ప్రతిరోజు మంచి పేర్లు పెట్టడానికి ఇష్టపడండి. ఎప్పుడు కూడా నీ జీవితంలో చూడని విధంగా అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కదలికలను నువ్వు చూస్తావు. ఆశీర్వదించుటకు మనల్ని దేవుడు పిలిచాడు. ప్రియులారా, నువ్వు ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు దీన్ని ఆశీర్వదిస్తే అది ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును రాజా, ఆదాము ఏ పక్షికి ఏ ప్రాణికి ఏ పేరైతే పెట్టాడో దాని స్వభావ లక్షణాలు కలిగాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియ విశ్వాసుల కుటుంబాలలో ఎన్నో పేర్లతో వారి జీవితాలను ప్రభు నాశనం చేసుకుంటున్నారు. అలా ఉండడానికి మీరు వీలు కాకుండానట్లుగా వారి నోటి ద్వారా పలికే ప్రతి మంచి మాట వారి జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబర్ అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.